సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి పోలీసులైతే ఒక క్లారిటీ ఇచ్చేసారు. ఇది యాక్సిడెంటే, ప్రమాదమే అని చెప్పేసి వాళ్ళు క్లారిటీ ఇచ్చేసినా కూడా ఇంకా క్రైస్తవ సంఘాలు కొంతమంది మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ, లేదు ఇది యాక్సిడెంట్ కాదు, పోలీసులు తప్పే చెప్తున్నారంటూ వాళ్ళ వర్షన్ మరోసారి వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు సార్. మరి ఎందుకు ఈ క్లారిటీ ఇచ్చినా కూడా అంటే వీళ్ళు తగ్గట్లేదు? వాళ్ళు గతంలో లాగా మాట్లాడటం లేదు గానీ, హ్మ్. అంటే పోలీస్ వెర్షన్‌ని వాళ్ళు ఆమోదిస్తున్నారు. హ్మ్. అయ్యా మేము మిమ్మల్ని కాంట్రడిక్ట్ చేయాలని మేము అనుకోవడం లేదు అని సబ్మిసివ్‌గా అణకువగానే హ్మ్. మాట్లాడుతూ మాకు కొన్ని సందేహాలున్నాయి. హ్మ్. ఏది? పోలీసు వారు దీన్ని నిర్ధారిస్తూ అంటే యాక్సిడెంట్‌గా నిర్ధారిస్తూ మొన్న జరిపినటువంటి ప్రెస్ మీటు, ఆ ప్రెస్ మీట్ సందర్భంగా వాళ్ళు ప్రపంచం ముందు ఉంచినటువంటి వీడియో ఫుటేజు, దాని తాలూకా వివరణలకి సంబంధించి మాకు కొన్ని సందేహాలున్నాయి. అవి కొంచెం నివృత్తి చేసేస్తే మేమింకా సద్దుమణిగిపోతాం. మీరు చెప్పిన దాంతో మేము విభేదించి మాట్లాడటం లేదు. కానీ కొన్ని సందేహాలు మిగిలిపోయాయి. ఆ మిగిలిపోయిన సందేహాలని మీరు ఆ రోజు క్లియర్ చేస్తారేమో అనుకుంటే క్లియర్ చేయలేదు. మేబీ ఓవర్లుక్ అయి ఉండొచ్చు గాక మీకు. కానీ బాధిత సమాజంగా మా దృష్టిలో ఉన్నటువంటి అనుమానాలు పూర్తిగా మీ ప్రెస్ మీట్ ద్వారానో మీరు చెప్పిన వివరాల నుంచో పూర్తిగా పక్కకి వెళ్ళిపోలేదు. ఇంకా 2, 3 మిగిలి ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా మీరు వివరిస్తే మేము ఇంకా ఈ విషయంలో మాట్లాడము. అయితే ఇప్పటికీ కోర్టులు నిర్ధారించేసాయి. కోర్టులు నిర్ధారించడం అంటే కోర్టులు నిర్ధారించేసిన కొన్ని క్రైమ్స్ ఉన్నాయి. కోర్టులు కొట్టేసిన క్రైమ్స్, నిందితులను వదిలేసిన క్రైమ్స్ కూడా ఉన్నాయి. అంత మాత్రం చేత క్రైమ్ జరగలేదు అనుకోలేం కదా అని మాట్లాడుతున్నారు. హ్మ్. చుండూరు కేసుకు సంబంధించిన ప్రస్తావన చేశారు ఒక ఆయన, ఒక క్రైస్తవ మతానుయాయి. హ్మ్. ఆయన యూట్యూబ్లో వీడియో పెట్టి చుండూరు కేసును ప్రస్తావిస్తూ ఆ కేసులో కింది కోర్టులో శిక్షలు పడ్డాయి కానీ పై కోర్టులో అందరినీ నిర్దోషులుగా ప్రకటించి వదిలిపెట్టేశారు. అంత మాత్రం చేత అక్కడ నేరం జరగలేదు అని అనుకోగలమా? చనిపోయిన వాళ్ళు ఆ మూటలు కట్టి ఆ దానిలో కాలువలో పారేయటము, ఈ సంఘటన లేదు, జరగలేదు అని అనగలమా? సంఘటన జరిగింది కానీ వారికి శిక్షలు పడలేదు. అంతవరకే చూడాలి. మేము కూడా దీన్ని ఇలాగే చూస్తున్నాం. అదే ఎలాగైతే దళితుల జీవితాల్లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయిందో, అలాగే ఇది కూడా మా జీవితాల్లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అలా మిగిలిపోకుండా చేయమని అడుగుతున్నాం అని చెప్పి చాలా వినయపూర్వకంగా వాళ్ళు ప్రాధాయపడుతూనే అడుగుతున్నారు. హ్మ్. వాళ్ళు ప్రధానంగా రైజ్ చేస్తున్నటువంటి డౌట్స్ ఏంటంటే, ఆయన ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి అక్కడ యాక్సిడెంట్ అయ్యి మరణించే వరకు మొత్తం టైం లైన్ మీదకి తీసుకొచ్చారు పోలీసు వారు. బాగానే ఉంది. కాకపోతే టైమ్స్కి సంబంధించి దారిలో ఆయన ఎక్కడ భోజనం చేసినట్టుగా లేదు. కేవలం అంటే 11ంటికి బయలుదేరాడు ఆయన, సాయంత్రం వరకు ఎక్కడ ఏమి తిన్నట్టుగా బిల్డింగులు కానీ మరొకటి కానీ లేవు. కేవలం మద్యం కొన్నవి మాత్రమే ఉన్నాయి. అలాగే ఆ మద్యంతో పాటు ఆయన ఇంకా కొనే మెటీరియల్ ఉంది కదా, దాంతోపాటు ఏవో స్నాక్స్ లేకపోతే కూల్ డ్రింక్స్ ఇవన్నీ వాడతారు కదా, అవి కొన్నట్టుగా ఎక్కడ ఏ వీడియోలోనూ ఆ దానికి సంబంధించిన ఫుటేజ్ లేదు. అలాగే ఆయన ఎక్కడో చోట ఏదో ఒకటి తిని ఉంటాడు కదా, హ్మ్. ఆ తిన్నవి ఎందుకు తాగినవి అంత డీటెయిల్డ్గా తీసుకున్నప్పుడు తిన్నవి ఎందుకు చేయలేదు మీరు? ఏదో హోటల్లోనూ లేకపోతే పక్కన పకోడీలో కొనుక్కుని తిని ఉంటాడు కదా, అవి ఎందుకు చూపించలేదు అనేది ఒక ప్రశ్న వారు రైజ్ చేస్తోంది. తర్వాత కొన్ని చెక్ పోస్టుల దగ్గర ఆయన ఎంట్రీకి ఎగ్జిట్కి మధ్యలో ఆ చూపించినటువంటి వీడియో ఫుటేజ్లో ఉన్నటువంటి టైమింగ్స్, అంటే అక్కడ టైం రోల్ అవుతూ ఉంటుంది కదా, దానిలో ఉన్నటువంటి ఇబ్బంది ముందు వెనక జరిగినాయి వీడియోలు. హ్మ్. అలా మీరు చూపించిన వీడియోలోనే ఒక గందరగోళం ఉంది. ఒక 2 మినిట్స్ క్లాష్ ఉంది. వెనక్కి వెళ్ళి మళ్ళీ ఎలా వస్తాడు అతను అనేది ఒక చోట ఒక టోల్ గేట్ దగ్గర ప్రాబ్లం ఉంది. ఆ టోల్ గేట్ తాలూకా వీడియోలు ఒక్కసారి మళ్ళీ వెరిఫై చేసుకోండి అని ఒక అడ్వైజ్ చేస్తున్నారు.
దాంతోపాటు అక్కడ చనిపోయిన చోట ఆయన హెల్మెట్ పెట్టుకునే ఉన్నాడు, హెల్మెట్ పెట్టుకునే పడిపోయాడు, కానీ హెడ్ ఇంజురీతో చనిపోయినట్టుగా చెప్తున్నారు. అవును. ఆ హెల్మెట్ తీసిన వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆయన చూసి హెల్మెట్ తీస్తే దానిలో నుంచి బ్లడ్ పడింది అంటున్నారు. క్లాట్ అయిన బ్లడ్ ఇలా బయటకు వచ్చేసింది హెల్మెట్లో నుంచి. తర్వాత మళ్ళీ మేము హెల్మెట్ పెట్టేసామని చెప్తున్నారు. ఆ బయట ఉంది, ఆ తీసిన వాళ్ళు మాట్లాడిన బయట ఉంది అవైలబుల్గా. అంటే ఆ మరణించే సమయంలో కూడా ఆయన హెల్మెట్ పెట్టుకునే ఉన్నట్టుగా ఉంది. మరి హెల్మెట్ పెట్టుకున్న వాడికి హెడ్కి ఇంజురీ అయినప్పుడు హెల్మెట్ కూడా పగిలిపోవాలి కదా. హెల్మెట్ సురక్షితంగా ఉండి లోపల తలకాయకి అంత గాయం ఎలా అయింది అనేది ఒక సందేహం. తర్వాత హెల్మెట్ మీద లోగో ఉంది, వీళ్ళు అక్కడ చూపించిన హెల్మెట్ మీద లోగో ఉంది, కానీ ఈ చెక్ పోస్టులు, ఈ మద్యం దుకాణాల దగ్గర ట్రావెల్ అవుతూ అక్కడ రోడ్డు మీద కూర్చున్నప్పుడు చూపించిన హెల్మెట్ మీద ఏ రకమైనటువంటి ముద్ర లేదు. అది ఒకటి. అంటే ఆ కంపెనీ లోగోను మరొకటో ఐఎస్ఐ మార్కో ఏదో ఉన్నాయి దాని మీద, అక్కడ ఆ మార్కులేవి ఈ హెల్మెట్ల మీద కనిపించలేదు అనేది ఒక డౌట్ వాళ్ళకి. తర్వాత అక్కడ చనిపోయిన దగ్గర ఈ కళ్ళజోడు, మాస్క్ అవన్నీ కూడా హోల్డ్ చేసి పక్కన పెట్టున్నాయి. యాక్సిడెంట్ అయిన వ్యక్తి కళ్ళజోడు అవి పెట్టుకుని అవి కూడా ఛిద్రమైపోవాలి కదా, అంత పద్ధతిగా మడిచి పక్కన ఎలా పెట్టి యాక్సిడెంట్ చేసుకుంటాడు ఆయన అనేది ఒక సందేహం. ఇలా ఇప్పటికీ స్టిల్ మాకు కొన్ని సందేహములు కలవు. వాటిని కూడా నివృత్తి చేసేస్తే, లేదు అసలు మాట్లాడటమే తప్పు అంటే మాట్లాడి ఒక కాన్ఫ్లిక్టో లేకపోతే ఒక కాంట్రడక్షనో తెచ్చుకోవాలని మేము అనుకోవడం లేదు. ఈ సమాజంతో మేము అలా గొడవ పడాలనే పద్ధతిలో ఆలోచించడం లేదు. కానీ ఈ సందేహాలు కలిగి ఉండటం అనేది తప్పేం కాదు కదా. అందుకని వీటిని మీ ముందు పెడుతున్నాము. కుదిరితే వీటికి కూడా సమాధానం చెప్పేయండి, మేము పూర్తి క్లారిటీతో ఈ విషయాన్ని మర్చిపోతాం. మా స్మృతి పథంలో ఇది ఒక చేదు జ్ఞాపకంగా ఉండకుండా ఉండటానికి ఏం చేయాలో అది చేయండి మాకు అని ప్రాధేయపడుతున్నాడు. ఆ ప్రాధేయపడటము ఇదంతా చూస్తుంటే ఇదే సమయంలో కౌంటర్గా అట్నుంచి హిందూ సమాజం నుంచి వస్తున్నటువంటి వీడియోలు, ఆ వీడియోల్లో ఏం మాట్లాడారు అనే దానికంటే కూడా వాళ్ళు పెడుతున్నటువంటి థంబ్నెయిల్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. అవేమిటి, తాగి యాక్సిడెంట్ చేసుకుని చనిపోతే మా మీద పడి ఏడుస్తారా అని ఒక థంబ్నెయిల్. ఇలాంటివి ఈ టైంలో పెట్టడం కరెక్ట్ కాదు. ఇది వాళ్ళ అభిప్రాయం కాదు, వాళ్ళు అక్కడ వరకే పరిమితం అయ్యారు. కానీ దాని ఎక్స్టెన్షన్లో నేను చెప్తున్నాను,